చెప్పండన్న. ఏలూరు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఉన్నది? ఇప్పుడు ఏలూరు అంటే గత 3 సార్లుగా ఎమ్మెల్యే అయ్యాడండి మన ఆళ్ళ నాని గారు. ఆయనకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒకటి, డిప్యూటీ సీఎం ఒకటి ఇచ్చారు. కరోనా టైంలో ఆ మనిషి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఒకటే ఏలూరులో వింత వ్యాధి వచ్చిందండి. వింత వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి వచ్చింది ఈరోజు కూడా కనుక్కోలేకపోయారు. ఎందుకంటే అప్పుడు వాటర్ తాగితే పడిపోయేవారు. ఆ వ్యాధి వచ్చింది అసలు ఇప్పటికీ ఆ వింత వ్యాధి ఎందుకు వచ్చిందనేది చెప్పలేబడిన మొత్తం ఏదైనా సరే అతను ఏలూరు ఆళ్ళనాని గారు ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అండి. ఎందుకంటే అభివృద్ధి ఏదైనా జరిగిందంటే 2014లో బడేటి కోటరామారావు గారు ఉన్నప్పుడు ఏలూరు అభివృద్ధి జరిగిందండి. ఈ రోడ్డు వైండింగ్ కానీ ఏదైనా సరే సంక్షేమం కానీ ఏదైనా సాయం చేశాడండి. కానీ ఈయన వచ్చాడంటే ఈయన గారిని ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఒక డాక్టర్ని ఒక యాక్టర్ని కలిసి వాళ్ళని కలిస్తే కానీ ఆయనకు అవకాశం ఇవ్వడు. అప్పుడు కూడా ఉండదు, ఇంట్లో ఉండి కూడా లేదనిపిస్తాడండి. ఆళ్ళనాని గారి మటుకు ఈసారి గెలవరండి సార్. అంత స్ట్రాంగ్ లీడర్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటారా ఇప్పుడు? ఉందండి, అది బడేటి వాళ్ళకే ఉందండి. బడేటి కోటరామారావు గారు చనిపోయారు. వాళ్ళ బ్రదర్ గారు బడేటి రాధాకృష్ణ గారు ఆయన గతన్నర 4.5 సంవత్సరాలు పెట్టి ప్రజల్లో ఉండి డోర్ టు డోర్ తిరిగి అసలు ప్రజల సమస్యలు తెలుసుకునే పూర్తి అవగాహనతో రానున్న రోజుల్లో మంచి మెజార్టీతో గెలుతాడని మా అభిప్రాయం సార్. రాష్ట్ర రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉంది? ఎటువైపు మొగ్గు చూపి ఇప్పుడు భారీ ఆధిక్యంతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఈసారి ఎటువైపు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లాగా బాగా చేస్తారని చెప్పేసి ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని చెప్పి ఇచ్చారండి. ఏం చేశారండి? రాజధాని లేని రాష్ట్రం చేశాడు. మళ్ళీ కనుక ఆయన వస్తే కనుక ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాడండి. అతను ఫెయిల్యూర్ సీఎం అండి. ఎందుకంటే ఆయన పాదయాత్రలోని బొగ్గలు అన్నాడు, జుట్టెలకు అన్నాడు, అదే అన్నాడు, ఇది అన్నాడు, ఏదో చేసాడు. ఏదైనా సంక్షేమం అంటున్నాడండి. అభివృద్ధి ఏమైనా జరుగుతుందండి? ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ఆయన చెప్పాడండి, ఏం చెప్పాడండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడగడానికి వస్తానంటండి. నిజంగా మేము ఛాలెంజ్ చేస్తున్నామండి. అతను పూర్తిగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి రోడ్డు మీద వచ్చి ఓట్లు అడగమనండి. ఆడిచ్చేదేదో మామూలు డూప్లికేట్ మందు, ఇసుక కొరత అండి. భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా కుదేలైపోయారండి. గతంలోనే భవన కార్మికులు ఏంటంటే ఎవడన్నా 10,000 అడిగితే ఇచ్చేవారండి మేస్త్రులు. ఈరోజు వర్కర్లు ఉంటారు కదండి, వర్కర్లకి ఏమైనా 10,000 కావాలంటే అడ్వాన్స్లు ఇచ్చేవారండి. ఈరోజు వీళ్ళు బయట అప్పులు తీసుకుంటారండి. అంత దారుణం అండి. ఏదైనా సరే నిత్యావసర ధరలు కానీ ప్రతిదీ కూడా రేటు పెరిగిందండి. అసలు సమస్య లేదండి. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారండి. గతంలోని 151 సీట్లు వచ్చినాయి కదండి. ఈసారి ఆయన నాకు తెలిసి మరి 15 లోపే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు చాలా అద్భుతంగా ఇచ్చేస్తుంది అని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు కదా, అది అమలు అవ్వట్లేదు, అవుతున్నాయా? అతనికి నవరత్నాలు ఆయన అనుకున్నాడండి. ఎందుకంటే గతంలో పెన్షన్స్ ఇచ్చారండి. 300 యూనిట్లు దాటింది, నీకు 100 గజాల స్థలం ఉంది, పెన్షన్లు తీసేయడం ఏంటండి? ఈయన కొత్తగా ఏమో లేదండి. అసలు బయట పబ్లిక్లోకి వెళ్తే తెలుస్తుందండి. ఎందుకంటే 300 యూనిట్లు ఏమంటే 300 యూనిట్లు కాలితే పెన్షన్ తీసేయడం అండి చెప్పండి. ఒక ఫ్యామిలీ ఉంటుందండి, ఒక తల్లి ఒక కొడుకు ఫ్యామిలీ ఉంటుంది. రేషన్ కార్డులు వేరుగా ఉంటాయి. ఈ కొడుకు ఏం చేస్తాడు? ఐటీ రిటర్న్స్ ఏదో ఇల్లు కట్టుకుంటాక ఐటీ రిటర్న్స్ తీసుకున్నాడు. అక్కడ ఐటీ రిటర్న్స్ చూపించి ఇక్కడ ఈ ముసలిదానికి పెన్షన్ తీసేస్తాడు. కొడుకులు చూస్తారండి ఈరోజు? చూస్తాను చెప్పండి. ఈరోజు కొడుకులు చూస్తారంటే వాళ్ళ మందులు కానీ ఏదైనా సరే ఆ డబ్బులు వస్తే వాళ్ళకి సరిపోతాయి. అలాంటిదల్లా ఈ 200 యూనిట్లు వచ్చిందని ఎవరికి ఇస్తానండి? 100 మందిలో 20 మంది కూడా ఇవ్వట్లేదండి. ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నాడండి. గత ప్రభుత్వంలోనే ఉండేయండి ఈ పథకాలు. 2 లక్షల రూపాయలు ఉండేదండి. మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు వచ్చేది. 50 సంవత్సరాల లోపు చనిపోతే బాడీ అక్కడ ఉండగానే 5,000 రూపాయలు దాన సంస్కారాలు డబ్బులు ఇచ్చేవారండి. తర్వాత పెద్ద దినానికి 1,95,000 పడేయండి, 2 లక్షలు వచ్చాయి. అప్పుడు కుటుంబంలో యజమాని చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఏ బడ్డీ పెట్టుకోనో జీవించేవారండి. ఈరోజు ఆ పరిస్థితి లేదండి. కరోనా టైంలో కూడా చాలామంది చనిపోయారండి. కేంద్రంలో 50,000 రూపాయలు ఏదో ఇవ్వమంటే ఆ డబ్బులు కూడా ఈ ఎమ్మెల్యే నొక్కేసాడండి. అంత దుర్మార్గమైన పాలన సార్ ఇది. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే 3 రాజధానులు ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ప్రజలు ఎటువైపు ఏది కావాలనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు కదండి. అది కాదు, 35,000 ఎకరాలు తీసుకోండి, మంచి నగరం నిలిపిద్దామని చెప్పిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడండి. ఈయన గెలిచిన తర్వాత ఏం చెప్పాడండి? అప్పుడు చంద్రబాబు లబోదిబో కొట్టుకున్నాడు. ఈడు గనక వస్తే ఈ రాజధాని ఉండదు, ఏముండదు, పోలవరం ఉండదు చెప్పాడు. ప్రజలల్లా ఎందుకంటే ఒకసారి చూద్దాం ఈయన మాయ మాటలు పడి వేశారండి. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులను ఒక ఇటుకు కూడా పెట్టలా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డ్రామా మొదలెట్టారు. హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా రేపు
రాజ్యసభ అయిన తర్వాత మేము తీర్మానం అంటే ప్రాంతాల మధ్య గొడవలు పెడతారండి వీళ్ళు చెత్తనండి. వాస్తవంగా ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు రైతులు ఆయన నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారండి. ఈ జగన్ నమ్మి ఎవరైనా ఒక ఎకరం ఇస్తారండి? ఒక ఎకరం ఇస్తారండి? ఏమీ లేదండి. రాజధాని లేని రాష్ట్రం చేసిన చరిత్ర హీనుడండి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ ప్రభుత్వం రాబోతుంది? ఏ ప్రభుత్వం ఉందండి? ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమిగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అదేనండి పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పాడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం కలిసి పోరాడాలి. ఇప్పుడు ఒక ఎదవ ఉంటాడండి, ఆ ఎదవని ఢీకోవాలంటే పక్కన నలుగురు ఇది అవ్వాలండి, అది ఎదవేనండి. ఎందుకంటే అలాగా కూటమిగా తయారయ్యి రేపు రానున్న రోజుల్లోనూ 160 సీట్ల దాకా తెలుగుదేశం జనసేన కూటమికి వస్తాయని మా అభిప్రాయం సార్. మరి సీఎం ఎవరు అవుతారు? సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి ఆయన అనుభవం ఏంటి, ఈయన యువకుడండి. కొద్దిగా మా అభిప్రాయం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున్న ఏ స్టేట్కి వెళ్ళేది ఏ కంపెనీ తీసుకురావాలంటే చంద్రబాబు అనుభవం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు కూడా అదే పెడుతున్నారు కదా మీరు అనొచ్చు. ఎందుకంటే సంపద సృష్టించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. సంపద సృష్టించడం తెలుసు, సంపద పంచడం తెలుసు. ఏదన్నా అప్పులు చేసి ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను అప్పులు చేస్తానండి. అప్పు చేస్తే ఎవరు తీర్చాలంటే నా కొడుకు తీర్చాలి. అలాగే ప్రతి తలకాయ మీద 3-4 లక్షల రూపాయలు అప్పు చేసాడు. నేను సొంత చెల్లెలండి, సొంత చెల్లెలు, సొంత అమ్మ, సొంత బాబాయిని ఇంత నీచంగా ఇప్పుడు ఆస్తిలో హక్కు ఉంటాయి, ఆడపిల్లలకు ఉంటాయి. ఆస్తి అడిగినందుకు ఈ అమ్మాయిని గొంతు పట్టుకొని దోచారంటండి. మేము టీవీలో కథలు చూసాం. వెళ్ళిపోవాలని చేతనం చేసుకో అన్నాడంట. అలాగే తల్లిని తోలిసాడు, చెల్లిని తోలిసాడు, బాబాయిని గొడవలతో వేసాడు. ఇంక ఇన్ని జనాలు ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరండి ఇది. ఏలూరు రాజకీయం ఎలాగుందంటే ఇంతకుముందు పరిపాలన 2014కి ముందేమో ఒకలాగా ఉంది. 2014 నుంచి 2019 దాకా కొద్దిగా గొప్ప రాజధాని లేకపోయినా సరే, ఏమి లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొంచెం గాలిలో పెట్టడానికి ట్రై చేశాడు. తర్వాత 2019 నుంచి 2024 వరకు పరిస్థితి ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీచ్ల్లో ఒకటి చెప్తుంటాడు, పిన్నతల్లికి కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి ఏదో పెట్టాడంటే సామెత చెప్తుంటాడు. తల్లిని చెల్లిని బయటకు తోసేసినోడు అసలు సామెత చెప్పడానికే పనికిరాడు. అలాగే మన రాజధాని లేకుండా చేసాడు. ఈ రోజున కష్టపడి పని చేసుకున్న వాళ్ళకి కూలీలు లేకుండా చేశాడు, ఇసుక లేకుండా చేశాడు, అధిక ధరలు పెంచేశాడు, పేద ప్రజలను అడ్డి విరిచాడు. ఈ రోజున అది మెజారిటీతో గెలిపించారు ప్రజలు ఏంటంటే ఆయన ప్రకటించిన తాయిలాలు ఎటువంటి అంటే ప్రజా ఆకర్షణ పథకాలు పెట్టాడు, కానీ అమలు చేశాడంటే లేదు. ఈరోజు ప్రజలు ఎవరైనా సరే మినిమం లేడీస్ ఓట్లు వేసింది అయితే నాకు తెలిసి 2 విషయాలు వేశారు. ఒకటి మద్యపాన నిషేధం, ఒకటి పక్కా ఇల్లు. కానీ 2 చేయలేదు దగా చేసిన ప్రభుత్వం. ఈ రోజున ఈ నవరత్నాలు మరి అమలు అవ్వట్లేదు. ఎంతమందికి అమలు అవుతున్నాయి? ప్రతి దాంట్లో కూడా ఆక్షన్స్ పెట్టాడు. ఫస్ట్లో ఆయన చెప్పినప్పుడు ఆక్షన్స్ లేవు, ఇప్పుడు మటుకు ప్రతి దాంట్లో ఆక్షన్స్ ఉన్నాయి. ఎంతమంది కరెంటు బిల్లు అంటారు, కరెంటు బిల్లు నెలకు తీసే కరెంటు బిల్లు ఏమో 2 నెలలకు ఒకసారి, 40-25 రోజులకు ఒకసారి, 40 రోజులు తెస్తే యూనిట్లు పెరగక ఏమవుతాయి? అతని స్వార్థ్యత, అతని స్వలాభం కోసం యూనిట్లు లేటుగా తీయడం వల్ల యూనిట్లు పెరుగుతాయి. దాన్ని సాగ్గా చూపించి చాలామంది పథకాలు కట్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్టు? ఏలూరు ఎమ్మెల్యే ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఇక్కడున్న సమస్యలు ఏంటి? అసలు హాల్నాని గారు ఉన్నారో లేరో కాదు, ఇప్పుడే కాదు, గత 2 టర్మ్స్ చేసినప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మినిస్టర్ కూడా చేశాడు ఆయన, హెల్త్ మినిస్టర్గా చేసి మా కనీసం ఏలూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో బాగు చేయలేని పరిస్థితిలో ఉంది ఆయన. ఇంకా ఏలూరుని ఏం చేస్తాడు ఆయన? ఏలూరు ఎక్కడికక్కడ రోడ్లు గోతులు మయం, డ్రైన్లు, దోమలు లేని ఊరు ఏదైనా ఉందంటే ఎక్కువ శాతం ఏలూరులోనే ఉన్నాయి దోమలు. ఏ మూలకెళ్ళి కూర్చున్నా దోమల ఊరు ఏదంటే ఏలూరు. భయపడిపోతున్నారు, చుట్టాలు రావాలంటే ఏలూరు రావాలంటే భయపడిపోతున్నారు. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఏలూరు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏపీ పరిస్థితి వచ్చేసరికి రాజధాని ఏది అనేది ఒక సమస్యగా ఉంది. ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అసలు ప్రజలు? ఏది రాజధాని ఉంటేది 3 రాజధానులు ఉంటాం బెటర్ అనుకుంటున్నారా, లేదంటే అమరావతి కంటిన్యూ చేయాలని? ఏమంటే రాజధాని అనేది రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటే ఉంటుందండి. ఎక్కడైనా సరే చూడండి, భారతదేశానికే రాజధాని ఒకటే ఉంది ఢిల్లీలో. అటువంటిది మన ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాలు ఉండే, తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రానికి కూడా అప్పుడు ఒకటే ఉంది రాజధాని. ఇప్పుడు సగం అయిపోయింది మంది, 13 జిల్లాలు రాష్ట్రం అయిపోయింది మంది. అప్పుడు 23 జిల్లాలకు ఒకటే రాజధాని ఉంది, 13 జిల్లాలు 3 రాజధానులు. ఎందుకంటే ఒక రాజధాని డెవలప్ చేస్తే ఆ రాజధాని డెవలపింగ్ అయ్యి రాష్ట్రం మొత్తం అది విస్తరిస్తుంది. అది ఒకటిగా దిక్కులేదు, 3 రాజధానులు ఎలాగవుతాయి అసలు? కనీసం ఆలోచన ఉండాలిగా. ఈరోజు అతను ఎవరంటున్నాడు, వైవి సుబ్బారెడ్డి మళ్ళీ హైదరాబాద్ కావాలంటున్నాడు.
అసలు కనీసం అన్నం తింటున్నామా, గడ్డి తింటున్నామా, ప్రజలు చూస్తున్నారే, మనం మాట్లాడేది, మనం ఒక స్థాయిలో ఉన్నామే అన్న ఆలోచన లేకుండా ఉన్నారు. ఇవాళ సామాన్యుడు కూలి చేసుకున్నాడు ఒక మాట మాట్లాడితే రెండో రోజు కట్టుబడి ఉంటాడు. అసలు వీళ్ళు కట్టుబడితనమే లేదు. అసలు ఏలేం మంత్రులు ఏలేం సీఎంలు అండి. అసలు మనుషులు కనీసం అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఒక మాట చెప్పండి, ఆ మాటకి ఒక రోజు కాబట్టి ఒక రోజు నిలబడాలి. ఏలా ఎక్కిన కానీ అన్ని అబద్ధాలు పాలే. ఇవాళ చెప్పింది రేపు చెప్పరు, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పరు. ఈ 5 yearsలో డెవలప్మెంట్ ఏం లేదు. మరి అంతకుముందు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అయింది కానీ అందరూ తెలిసిందేగా. 5 yearsలో ఆ 5 yearsలో ఏం చేయలేదండి. కొద్ది గొప్ప రాజధాని నిర్మించాడు, దానివల్ల పెట్టుబడులు వచ్చినాయి, కొన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి, రోడ్లన్నీ నీట్గా ఉన్నాయి. ఇవాళ సీసీ రోడ్లు ఎక్కడికక్కడ వేశారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసినాయి. ఏం చేసింది అయితే ఏం లేదు. రోడ్లు చూడండి, వెళ్ళి వాళ్ళు తిరుగుతున్నారు కదా, రోడ్ల మీద తిరుగుతున్నారు కాదు, కనబడతలేదు. అలాగే కనబడుతున్నాయి కదా కళ్ళకి, ప్రతి ఒక్కరికి. రోజు 2 రోజులకు ఒకసారి టైర్ పంచర్ అవుతుంది, ఏమో చైన్స్ పాకెట్స్ పోతున్నాయి. ఎంతకు వచ్చి అవుతుంది చైన్స్ పాకెట్ 2000 అవుతుంది ట్రిప్కి. గోతులు వాళ్ళకు ఉంటే ఎవరండి, ఎవరు బాధ్యత ఎవరిదే? ప్రజలను అడ్డించేస్తున్నాడు. వాళ్ళకే వాళ్ళు వస్తారా, రోడ్లు బాగోపోతే వస్తారా, వాళ్ళు అట్టరారు. వాళ్ళు ఎక్కడ బాగున్నాయి రోడ్లు, ఆ రోడ్లో తిరుగుతారు వచ్చి. మారుద్ది ఖచ్చితంగా, 100% మారుద్ది, ఖచ్చితంగా మారుద్ది. జనసేన టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఏలూరునే ఆంధ్రప్రదేశ్ మొత్తం గెలుస్తుంది. సీఎం ఎవరు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు, అది మన చేతిలో లేదు కదా. అది కూడా వాళ్ళు పెద్దవాళ్ళ విషయం, అది అంతర్గత విషయం, అవి మనకు అనవసరం. ఏమండి ప్రభుత్వం ఖచ్చితంగా స్థాపిస్తారు, 100%. నేను ఇక్కడ లోకల్లో బిజినెస్ చేస్తుంటానండి. ఏలూరు తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే ఎవరు కాన్స్టిట్యున్సీకి, ఏలూరుకి? అంటే ముఖ్యంగా చెప్పాలంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు వచ్చిన రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఎందుకంటే ఈయన ప్రతి దాన్ని కూడా ఆయన ఒక ఆర్థిక నేరగాడు. ఆర్థిక నేరత్వంతోనే ప్రతిదాన్ని కూడా ఆర్థికంగా ముడిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రుల మీద భారాన్ని బాగా పెంచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు పెరిగినటువంటి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అలాగే వంట గ్యాస్ ధరలు కానీ, నూనె ధరలు, ఇవన్నిటినీ హైప్ చేసినటువంటి వ్యక్తి 8 సార్లు కరెంటు బిల్లులు మాకు పెరగడం అంటే, ఇంతకుముందు మా ఇంట్లో 1000 రూపాయలు కరెంటు బిల్లు పెట్టాం, ఈరోజు 4500 రూపాయలు కడుతున్నాం. అంటే ప్రతి ఒక సామాన్యుడికి నడ్డి విరిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు ఆలోచన ఉండి చేస్తున్నారో, ప్రభుత్వ పాలనని ఆలోచన లేక చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలందరూ కూడా అయోమయంలో నిలబడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకంతో అందరికీ పేదలకి లబ్ధి చేకూరుతుందనేది అంటున్నారు, దాని గురించి ప్రచారం చేస్తున్నారు. ఒక్క విషయం అయితే నేను చాలా క్లియర్గా చెప్పగలనండి. నవరత్నాలు అని చెప్పి అంటే రాజకీయ నాయకులు ఏదో మాట్లాడతారేమో కానీ నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ముందుగా ఈయన పేదవాడికి కావాల్సింది ఏంటంటే తిండి, గూడు కావాలి. అటువంటి పరిస్థితిలో తిండి లేకుండా చేశాడు. ఎందుకంటే మేము ఈరోజు నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి భోంచేసేటువంటి వాళ్ళం. అటువంటి పరిస్థితి లేని వ్యక్తిగా చేసి కలెక్టర్ ఆఫీస్లో భోంచేసేసి చక్కగా పని చూసుకొని వచ్చేటువంటి. అలాగే నాలాగే కాదు చాలామంది పల్లెటూళ్ళ నుంచి, ఎందుకంటే కలెక్టరేట్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రతి చోట కూడా చాలా అందరూ కూడా ఇక్కడికే వచ్చి చేస్తారు. ఈ రోజున 120 రూపాయలు 150 రూపాయలు లేనిదే భోజనం లేదు. అటువంటిది 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెడితే అన్నా క్యాంటీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సామాన్య మానవుడికి భారం పెంచింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పేద ప్రజలకి అంటే ఎవరికైతే వీళ్ళు గూడు ఇస్తామని చెప్పారు, ఇంతకుముందు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కొన్ని చోట్ల నీళ్ళు ఇచ్చి, కొన్ని చోట్ల స్థలాలు ఇచ్చి వాళ్ళనందరినీ కూడా గూడు కట్టుకోమని ఆ పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున వీళ్ళు ఆవభూముల్లో అంటే మోకాళ్ళ లోతు దిగిపోయినటువంటి భూములని హైప్ చేసుకొని ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు పూర్తిగా మద్దతు చేకూరుస్తుంది.
10 లక్షలు ఉన్నటువంటి భూమిని 70 లక్షలకి 80 లక్షలకి వీళ్ళు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మిపెట్టి దానిలో కూడా లబ్ధి చేసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వంలో వీళ్ళు పేదలకు ఏం న్యాయం చేస్తారు అని అడుగుతున్నాం. అంత భారీ మెజారిటీతో గెలిచిన పర్సన్ ఇప్పుడు ఓడిపోతారు అంటే అది నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈరోజు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 14 డిఏలు కానీ ఈ రోజున ఏమీ చేయలేక ఖజానా ఖాళీ చేసి ఖజానా అంతా సొంత నిధులకు డైవర్ట్ చేసుకొని బీసీలకు రావాల్సినటువంటి పథకాలు కానీ ఎస్సీ రావాల్సినటువంటి పథకాలు కానీ ఏమీ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి టోటల్గా మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ధరలు పెరిగినందుకు గాను సామాన్య ప్రజలు కూలీనాలి చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్క ఇసుక బ్యాన్ చేయటం వలన కన్స్ట్రక్షన్ లేక కనీసం 38 రకాలు అంటే సెంటరింగ్ కట్టేవాడు, బెండింగ్ రాడ్ బెండింగ్ చేసేవాడు, మొత్తం ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ కూడా నానా అవస్థలో పడి ఎవ్వడికి కూడా కనీసం 2 సంవత్సరాలు తినడానికి తిండి లేక ఆకలి చావులు చచ్చిపోయారు అంటే అది కేవలం విభజించిన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆ రోజులను మర్చిపోవడానికి సిద్ధంగా లేరు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం చెప్తాను. ఈసారి ఎలా ఉండబోతుంది అంటే ఈ కాన్స్టిట్యున్సీ? ఒక్క విషయం ఏంటంటేనండి, సిట్టింగ్ ఎమ్మెల్యే గారు గెలిచింది 2004 నుంచి 2009, 2009 నుంచి 2014. ఆ 10 సంవత్సరాలలో ఎవరైతే నాని గారు ఉన్నారో నాని గారు ఈ రోజున ఏలూరుకి చేసింది ఏంటి అని గట్టిగా ఎవరైనా అడిగితే ఏమీ చెప్పలేని తలమొఖం వేసేటువంటి పరిస్థితి. అదే 2014 నుంచి 19 వరకు బడేటి కోటరామారావు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా అయ్యి ఈ రోజున మీరు ఆదివారపేట కానీ అలాగే చాటపర్రు రోడ్డు కానీ శనివారపేట రోడ్డు కానీ అలాగే మీరు చూస్తున్నటువంటి జిఎన్టీ రోడ్డు కానీ మీరు వెళ్ళేటప్పుడు జిఎన్టీ రోడ్లో నుంచి వెళ్తారు. అటువైపు షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ ఉంటే దీన్ని ట్రాఫిక్ చాలా అంతరాయంగా ఉందని ఆయన ఓటు బ్యాంకుగా ఆలోచించకుండా ప్రతి దాన్ని కూడా చాలా వెడల్పు రోడ్లుగా చేసి ఈరోజు ఏలూరు ఈ స్థితిలో ఉందంటే కేవలం బడేటి కోటరామారావు బుజ్జి అనేటువంటి వ్యక్తే కేవలం కారణం అని మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఈసారి మరి ఎన్నికల్లో? ఈసారి తెలుగుదేశం జనసేన కూటమికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలందరూ చాలా వ్యతిరేకతతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితిలో నాకున్న రాజకీయ నాలెడ్జ్లోనైతే 90% డిపాజిట్లు కూడా రావేమో వైసీపీ అభ్యర్థులకని మాత్రం అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. రాష్ట్రంలో కూడా అదే జరుగుతుందని, అందుకనే 10 నుంచి 15 సీట్లు అన్నది కూడా నా అభిప్రాయం. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన రాజకీయం చేయొచ్చు, రాజకీయం చేశారు. ఇంత గతంలో మనకి స్వాతంత్రం 1947లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది ముఖ్యమంత్రులుగా మారారు. ఇంత వ్యతిరేకత అనేది ఏనాడు జరగలేదు. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే ఇంత వ్యతిరేకత ఉంది. ఆయన ఏంటంటే కేవలం ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి అలాగే మన జనసేన ఉన్నటువంటి ఇప్పటంలో ఏదైతే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టారో ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళు ఊరికే ఆయనకి మీటింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారని కేవల కారణంతో ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రహరీ గోడలన్నింటినీ పగలగొట్టి వాళ్ళందరూ కూడా రోడ్డు వైండింగ్ అన్న పేరుతోని కేవలం గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టాలి అనేటువంటి దుశ్చర్యలు కూడా ఎవరు జీర్ణించుకున్నారు. రాష్ట్రం అంతా ఈ విషయాలు చూస్తుంది. ఈ విషయాలు పాలకులు ముందుగా గమనించాలి. ఇలాంటి మనం ఏంటంటే రివెంజ్ కార్యక్రమాలు ఉంటే రేపు పొద్దున వాళ్ళకి భవిష్యత్తు ఉండదని మాత్రం చాలా క్లియర్ కట్గా ప్రజలు తీర్పిస్తారనేది నా సంకల్పం.